స్పీడ్గా వెళ్దాం. ఈరోజు అంశము ఆదాము పాపము అనేకులను పాపులుగా చేసింది. ఆదాము పాపము అనేకులను పాపముగా చేసింది. ఒక మనిషి ఈ భూమి మీద పాపం చేస్తే ఆ పాపము ఆ మనిషితోనే అంతం కాలేదు, కానీ ఆ మనిషి నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పాపం అనేది ప్రాప్తించింది. ఆ పాపం అనేది ఏమైంది? ప్రాప్తించింది. ఎక్కువ తీసేనండి అది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుదామా? మీరు ఎవరైనా చదువుతారా? 12వ వచనం నుంచి జాగ్రత్తగా వినండి. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ ఈ 12వ వచనంలో ఒక విషయం దాగుంది. ఏం దాగి ఉంది చెప్పండి మీరు? ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును అని రాయించండి. అంటే ఒక మనిషిని ద్వారా ఈ లోకంలోకి ఏమొచ్చింది? ఒక మనిషి పాపం చేయడం వల్ల అతనికి పుట్టుకొచ్చిన మనం అందరూ కూడా ఏమైపోయామో? పాపులమైపోయాము. ఎలా సాధ్యం అండి ఇది అని అంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఈ మధ్యకాలంలో. వెరీ గుడ్. డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు బీపీ 160 ఉంది. 100 to 160, 160. అది ఏదో కదులుతా ఉంది చూడు కింద. 160 బీపీ ఉంది కనుక ఆయన ఏమన్నాడు అంటే, జాగ్రత్త విందాం. మీ నాన్నకుందా బీపీ? మీ అమ్మకుందా బీపీ? మీ మేనమామకుందా బీపీ అని అడుగుతున్నాడు. నాకు బీపీ ఉంటే వాళ్ళందెందుకు అడుగుతావా నువ్వు? దానికే నా ఎంబీబీఎస్ చదివింది. అంతే కదమ్మా. ఎంబీబీఎస్, ఎంఎస్, ఇంకా పక్కన ఎండీలు ఏదేదో పెట్టుకుని ఉంటారు, డిగ్రీలు. ఆయన ఏమని అడుగుతున్నాడు? బీపీ నాకుంటే మీ అమ్మకుందా, మీ నాన్నకుందా, మీ తాతకుందా, మీ మేనమామకుందా, మీ మేనత్తకుందా అని అడుగుతున్నాడు. నా పనేదో నాకు చూడొచ్చు కదా, నాకేదో టాబ్లెట్స్ రాసి పంపించచ్చు కదా. డాక్టరు ఎవరండి? డాక్టర్ అండి. షుగర్తో పోతే, షుగర్ ఉంటే ఏమని అడుగుతారు? మీ నాయనకుందా, మీ అమ్మకుందా, మీ తాతకుందా? ఎవరికైనా ఊరికి ఉంటుందిలే అంటాడు. ఇదేది ఇది? ఆలోచిస్తున్నారా? అంటే ఎవరికో ఒకరికి ఆ షుగర్ వ్యాధి కానీ, బీపీ కానీ, ఆ వ్యాధులు ఏవైనా ఉంటే అవి భవిష్యత్తులో పిల్లలకు కూడా రావడానికి అవకాశం ఉంది అని డాక్టర్లే చెప్తుంది. చదివే చెప్తా ఉంది. లోకంలో ఉన్న ఎడ్యుకేషన్ చెప్తా ఉంది. పిల్లలు మాట్లాడొద్దు. ఇంకా ఒక మగాడు బయటికి వెళ్ళి ఏదైనా తప్పు చేసి ఒక స్త్రీతో అతను వచ్చాడు అనుకోండి, ఆ స్త్రీకి ఎయిడ్స్ ఉంటే ఇతనికి కూడా ఎయిడ్స్ వస్తుంది. ఇప్పుడు ఇతను తర్వాత వివాహం చేసుకుంటే ఇతనికి ఎయిడ్స్ ఉంది కనుక ఆ ఎయిడ్స్ తన భార్యకు కూడా ప్రాప్తిస్తుంది, సోకుతుంది అంటారు. దాన్నే వ్యాపిస్తుంది, సోకుతుంది అని అంటారు. ఇప్పుడు భార్యాభర్తలకి ఎయిడ్స్ వస్తుంది, వాళ్ళు ఇరువురికి పుట్టబోయే కుమారుడు కూడా ఎయిడ్స్ వస్తుంది. నివారణ చేయకపోతే అది అలా వంశపారంపర్యంగా వస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? అంటే వ్యాధులు ఏ రకంగా అయితే వంశపారంపర్యంగా వస్తాయి, క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇలా అనేక రోగాలు వంశ పారంపర్యంగా వంశావళికి వచ్చినట్టుగా ఏ రకంగా అయితే వస్తుందో, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని గ్రంథం బైబిల్ అనగానే క్రైస్తవుల మత గ్రంథము, క్రైస్తవులకు సంబంధించింది, ఎవరికో తక్కువ జాతికి సంబంధించింది
అది వాళ్ళకు సంబంధించింది అని అనుకుంటారు చాలామంది. కాదు కాదు కాదు, బైబిల్ ఒకటే ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఆయన రెడ్డి. షర్మిల భర్త క్రైస్తవుడు, ఆయన బ్రాహ్మణుడు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇలా పురోహితులు సైతము, బ్రాహ్మణులు సైతము, కమ్మవాళ్ళ సైతము, రెడ్డీసు సైతము, రాజులు సైతము, బోయ సైతము ఎందుకు నమ్ముకుంటున్నారు? ఎందుకు యేసుప్రభుని వెంటబడుతున్నారు? యేసుప్రభుని ఎందుకు దేవునిగా అంగీకరిస్తున్నారు? బైబిల్ ఎందుకు అనుసరిస్తున్నారు అనంటే, ఇది దేవుని గ్రంథము. మనుషులందరూ కూడా పాపులు. పాపము క్షమింపబడాలి అంటే, రుణమాఫీ చేయాలంటే చంద్రబాబు చేస్తాడు, సీఎం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు అధికారం వస్తుంది కనుక, వారికి ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం గనక, ముఖ్యమంత్రి గనక, వాళ్ళకి అధికారం వస్తుంది కనుక వారు కొంత బడ్జెట్ని తీసుకొని మహిళా మండలికి రుణమాఫీ చేస్తారు, రైతులకు రుణమాఫీ చేస్తారు. వాళ్ళకి అధికారం ఉంది కనుక రుణము మాఫీ చేస్తారు వాళ్ళు. అయితే పాపాలు మాఫీ ఎవరు చేయలేరు. పాపాలు మాఫీ చేసేది నరేంద్ర మోడీతో కాదు. పాపాలు మాఫీ చేసేది ఏ యాజకుడితో, ఏ పూజారితో కాదు. పాపాలు మాఫీ చేసేది భూమి మీద ఏ మనుషులతో కాదు. పాపాలు మాఫీ చెయ్యాలి అంటే కేవలము దేవుడే చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనిషిని సృష్టించిన దేవుడు మాత్రమే మనిషి పాపి గనక మనిషి యొక్క పాపాలను క్షమించగలడు. మనిషిని దేవుడే పెద్ద మనసు చేసుకొని అంటారు చూడండి. మన పిల్లలను తప్పు చేస్తే, డాడీ తప్పయింది, ఈసారికి చేయను, నన్ను క్షమించు అని మన కాళ్ళు ఏలు పట్టుకుంటే, మన పిల్లల్ని మనం ఏ రకంగా అయితే క్షమించేస్తామో, అదే విధముగా దేవుడు కూడా మనందరికీ తండ్రి. ఆయన ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి, ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కడే. 100 మంది దేవుళ్ళు లేరు, కోట్ల మంది దేవుళ్ళు లేరు. భూమి మీద మనుషులందరికీ ఒకే భూమి ఉన్నట్లుగా, ఒకే చంద్రుడు ఉన్నట్లుగా భూమి మీద మనుషులకి, ఒకే సూర్యుడు ఉన్నట్లుగా భూమి మీద మనుషులకి దేవుడు కూడా ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆ దేవుడు ఒక్కరు ఎవరు అని తెలుసుకోవలసిన బాధ్యత ఈ 70-80 సంవత్సరాలు. ఆఫ్టర్ ఆల్ మన జీవితము 70-80 సంవత్సరాలు అనేది ఆఫ్టర్ ఆల్ అండి, ఎన్నదగినది కాదు. 70-80 సంవత్సరాలు అంటే మనిషి ఏమనుకుంటాడంటే, నా బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, నా బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, నేను అధికారిని, నేను అది, నేను ఇది అనుకుంటాడు. నీ యొక్క గతము గతించడానికి కొన్ని రోజులే. మీసాల మీద నిమ్మకాయలు పెట్టి మెలేసిన వాళ్ళందరూ కూడా ఊరు బయట సమాధిలో పడుకొని ఉన్నారు. రాజులు సైతం ఈ ప్రపంచాన్ని అతి చిన్న వయసులో 22వ సంవత్సరం నుండి 33 సంవత్సరాలలో 11 సంవత్సరాలలో ప్రపంచాన్ని జయించినది అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తి కేవలం 33.5 సంవత్సరాల్లో ఒక ఆడదోమ పురుషోత్తముడు అనబడే భారతదేశపు రాజు మీద యుద్ధం చేసి, పురుషోత్తముడు ధీటుగా అతనికి యుద్ధములో ఆ గ్రీకుల రాజుకు ధీటుగా యుద్ధం చేసినందుకు పురుషోత్తముడికి శబాష్, నువ్వు చాలా గొప్పవాడివి, నీ యుద్ధ పరాక్రమం నేను విని ఉన్నాను, నా కింద ఎవడు కూడా ఉండలేడు, నేను అడుగు పెట్టిందంతా కూడా నా చేతిలోకి రావాలి, నేను అడుగు పెట్టిన ప్రతి చోటు కూడా వేల దేశాలు, 160 దేశాలు దాకా నా చేతిలో ఉన్నాయి, అలాంటిది భారతదేశాన్ని పరిపాలిస్తున్న నీవు నాకు ధీటుగా యుద్ధం చేశావు కనుక నీ యొక్క రాజ్యం నువ్వే తీసుకొని ఇచ్చి
ఆయన తిరుగుముఖం పట్టాడు, తన దేశానికి తిరుగుముఖం పట్టాడు. ఏథెన్స్, ఆయన దేశం ఏథెన్స్. ఆయన గ్రీకుల రాజు. ఇది క్రీస్తు పూర్వం 360 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ గ్రీకుల రాజు తిరుగుముఖం పడుతున్నప్పుడు వాళ్ళు స్టే చేసే సమయంలో అక్కడక్కడ గుడారాలు వేసుకొని వెళ్ళాలి. విమానాలు లేవు అప్పట్లో, బండ్లు లేవు, రథాలు తప్ప, గుర్రాలు తప్ప ఏం లేవు, ఓడలు తప్ప. వాళ్ళు ఎడారిలో వచ్చారు కనుక ఎడారిలో వెళ్ళేటప్పుడు నైట్ స్టే చేసే సమయంలో ఒక ఆడదోమ అంటారు కదా, స్త్రీ దోమ కుట్టింది. అబ్బాబ్బాబ్బాబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ దోమ కాటు వేయడం వల్లండి ఎన్ని దోమలు కాటేస్తున్నాయి అప్పటి నుంచి. దోమ పేరు ఎత్తేపటికి వచ్చి కరుస్తుంది అది. ఏరా నా పేరు ఎత్తుతున్నావు అని. దోమ అండి, దోమ లైఫ్ ఎంతో తెలుసా? 5 days ఓన్లీ. హౌ మెనీ డేస్? ఓన్లీ 5 days మస్కిటో లైఫ్. 5 రోజులు గుడ్డుగా ఉండేది ఒక రోజు, పరిపక్వం చెందడానికి ఒక రోజు, రెక్కలతో ఎగిరేది 3 రోజులు మాత్రమే. కేవలం 3 days. గుడ్డు నుంచి అది పరిపక్వం చెందుకొని 3 రోజులు మాత్రమే రెక్కలతో ఎగురుతుంది. 3 రోజులు బతికేది. ఆ 3 రోజులు బ్రతికిన ఆ ఆడదోమ, ఇందాక ఆమె చెప్పిన దోమ, ప్రపంచాన్ని జయించిన ది అలెగ్జాండర్ ది గ్రేట్ చంపేసింది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెంతటి వాడు నాయనా. ఆఫ్టర్ ఆల్ ప్రపంచాన్ని జయించడైన 160 దేశాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ భారతదేశం ఒకటి నా చేతిలో ఉంది చాలనుకుంటున్నాడు నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ నా చేతిలో చాలా అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. మధ్యలో ఆయన దూరాడు, ఆయన పేరేంటి? పవన్ కళ్యాణ్. అవునా లేదా? చిన్న దానిలకి ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏలే దానిలకే వీళ్ళు ఒకరి మీద ఒకరు పడుతున్నారు. అవునా? కానీ మనిషి ఈ భూమి మీద దేవుని కోసం బ్రతికి దేవునితో శాశ్వత కాలం ఉండే ఒక రోజు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనిషి మరణం తర్వాత 70-80 సంవత్సరాల తర్వాత మనిషి పని అయిపోయింది అనుకుంటున్నారు చాలా మంది. మనిషి ఆ శరీరం పోయి అక్కడ సమాధిలో పడుకుంటుంది 6 అడుగులు 3 అడుగుల్లో. ఆ తర్వాత అయిపోయింది అనుకుంటున్నారు. కాదు. ఈ శరీరాన్ని కదిలిస్తున్న వాడు లోపల ఉన్న ఆత్మ, అదే నువ్వు. శరీరం కాదు నీవు. శరీరం లోపల ఉన్న ఒక శక్తివి నీవు. శరీరాన్ని కదిలిస్తున్న వాడివి నీవు. బైబిల్ చెప్తుంది చూడండి ఇలాగా. 6వ అధ్యాయం 63వ వచనం యోహాను సువార్త. 6వ అధ్యాయం 63వ వచనం. శరీరం అనేది బాల్యములో ఒక రకంగా, శరీరం అనేది యవనములో ఒక రకంగా, శరీరం అనేది వృద్ధాప్యములో ఒక రకంగా ఉంటుందయ్యా. ముడతలు పడిపోయి లేవలేక కూర్చోలేక ఎక్కడ పడితే అక్కడే 1కి 2కి చేసుకుని ఆఖరికి చస్తావు. అది 70-80 సంవత్సరాల వయసులో ఆయాసము, అధిక వయసు ఉంటే భయంకరమైన బ్రతుకది. కానీ అది కాదు నీ జీవితం, అది కాదు. శరీరములో నిన్ను దేవుడు ఉంచాడు. చూడండి, దేవుడు బైబిల్ అనే దేవుని గ్రంథములో ఏం రాయించాడు చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది గాని శరీరము కేవలం నిష్ప్రయోజనం. అది శరీరం అనేది ఏంటమ్మా? ఈ శరీరాన్ని చూసుకొని చాలా మంది తెల్ల తోలు పెట్టుకొని అబ్బా హీరోయిన్ అయిపోయింది ఈమె. తెల్ల తోలు ఉండేపాటికి హీరోయిన్. లిప్స్టిక్, ఫెయిర్ అండ్ లవ్లీ. మట్టికి మళ్ళా మట్టి పూస్తున్నారు. ఈ మట్టి శరీరానికి ఏమేమి పూస్తున్నారు? చింతాల్, సంతూర్, డెటాల్, పియర్స్ కదా, అది మట్టే. మట్టికి మట్టి పూయడమే పూయడం. ముడతలు పడడం పోదు, వయసు పోయేది పోదు, పండ్లన్నీ ఇరిగిపోతాయి, అన్ని మొత్తం పోతాయి. ఏం లేదంతా నాటకం. దేవునికి మహిమ కలుగును కాక. దీని కొరకు ఈ లోకంలో ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, ఎప్పుడు దోమ కరుగుతుందో తెలియదు, ఎప్పుడు డెంగ్యూ వస్తుందో తెలియదు, ఎప్పుడు టైఫాయిడ్ వస్తుందో తెలియదు, ఎప్పుడు మలేరియా వస్తుందో తెలుసు, ఎప్పుడు తలకెక్కుతుందో జ్వరం తెలియదు, ఎప్పుడు తేలు కాటేస్తుందో నీకు తెలియదు, ఎప్పుడు పాము కాటేస్తుందో తెలియదు, ఎప్పుడు ఫ్యాన్ నెత్తి మీద పడి చేస్తావో తెలియదు, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇల్లు పడి చేస్తావో తెలియదు. అవునా? ఎప్పుడు పొలంలోకి వెళ్ళినప్పుడు కరెంట్ పట్టుకొని చేస్తావో తెలియదు. బైక్లో పోయేటప్పుడు లారీ కొట్టి చేస్తావో, లేకపోతే బస్ కొట్టి చేస్తావో, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయి చేస్తావో,
లేకపోతే నీ బతుకు బాగాలేక ఇంటిని తాగి చస్తావో తెలియదు, నీకు భవిష్యత్తు తెలియదు. కానీ నీవు మరణించే లోపు నీ పాపాలు క్షమింపబడాలి. మనిషి మరణించే లోపు ఏం క్షమించబడాలి? పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను పుట్టించిన దేవుడెవరో తెలుసుకోవాలి. నిన్ను పోషిస్తున్న దేవుడెవరో తెలుసుకోవాలి. అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాల నండపిండ బ్రహ్మాండాన్ని సకల చర చర సృష్టిని సృష్టించిన ఆ దేవుణ్ణి తెలుసుకోకుండా చచ్చిపోవడమే పాపం. నీవు నీ తండ్రిని, నీ దేవుణ్ణి, నీ సృష్టికర్తని, నీకు ఆహారం పెట్టేవాడిని, నీకు గాలినిచ్చేవాడిని, నీకు నీరునిచ్చేవాడిని, నీకు అగ్నినిచ్చేవాడిని, నీకు భూమినిచ్చేవాడిని, నీకు ఇంటినిచ్చేవాడిని, నీకు ఊపిరిచ్చినవాడిని, నేను బ్రతికిస్తున్నవాడిని, ఇప్పటి వరకు నిన్ను కాచి కాపాడుతున్నవాడిని నువ్వు తెలుసుకోకపోవడమే పాపం. దట్ ఈస్ ద సిన్. అదే పాపం. పాపం అంటే డెఫినేషన్ ఏమో కాదు, దేవుడు తెలుసుకోకపోవడే పాపం. ఆయన ఇస్తుందంతా తింటావు కదా, ఆయన ఇచ్చిందంతా తింటావు. పొలం అండి 2 ఎకరాలు గాలమ్మ కదమ్మా, మాకు పండిందా? ఏం పండింది? మిరప. ఆడు చూసినా కూడా ఎర్ర ఎర్ర మిరపలే, అవునా? లక్షలు లక్షలు కింటా 40,000 50,000. రేట్ లేదంట. జాన్ చెప్తున్నాడు రేట్ లేదు, ఏసీలో పెట్టేసినా నేను అన్నాడు. ఎందుకు రేట్ కావాలి నాకు? దేవునికి మహిమ కలుగును గాక. అవునా లేదా? 52 60,000 వస్తుంది కదా. అప్పుడు నువ్వు అట్లా అనుకుంటే అందరూ అట్లా వేస్తాడు లోపలికి. కనుక డబ్బు కోసం ఎవరండి మిరప చెట్లు చేశారు? మా మిరప ఎట్లా పండిందమ్మా? దేవుడు వర్షం కురిపించాడు. వర్షం కురిపించాడు. దేవుడు ఏం కురిపించాడు? వర్షం కోసం ఏం చేస్తాడు? ఇట్లా పైకి చూస్తాడు, ఇట్లా పేపర్లో వేస్తుంటాడు. చూసినారు ఎప్పుడన్నా? ఒక రైతు వర్షం కోసం ఆగస్టు నెలలో ఇట్లా చూస్తూ పేపర్ కింద భూమి అంతా కూడా ఏమై ఉంటుంది? పరలజీలు ఉంటుంది. అవునా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పైకి చూస్తున్నావు? నీ కడుపు నిండాలంటే పైన ఉన్న వర్షం కింద పడాలా. ఆ వర్షం పైకి ఎవరు పంపించాడు? మేఘాలలో వర్షం ఎవరు పెట్టారు? బైబిల్ చెప్తుంది దేవుడు. సముద్రములో నీళ్ళు ఎవరు పెట్టారు? భూమి మీద సముద్రములో 79% నీళ్ళు ఉన్నాయి, 21% మాత్రమే ఉత్త నేలుంది. ఆ 21%లో 5% మనుషులు జీవిస్తున్నారు, పట్టణాలు ఉన్నాయి. మిగతాదంతా అడవులు, మిగతాదంతా ఎడారులు, మిగతాదంతా పొలాలు. అర్థమవుతుందా? ఆఫ్టర్ నువ్వు ఎంతటి వాడు ఆలోచించి. 79% అంటే 80% దరిదాపులుగా సముద్రాలు, 7 సముద్రాలని దేవుడు సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? ఆ సముద్రాలు సృష్టించకపోతే, ఎండాకాలం రాకపోతే, ఆ ఋతువులు మారకపోతే ఆ యొక్క సముద్రంలో ఉన్న నీళ్లు ఆకాశంలోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి? ఆకాశంలోకి, సముద్రంలో ఉన్న నీళ్లు మేఘంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? ఎండాకాలం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం రావాలి? మళ్ళీ ఎవరు ఋతువులు వచ్చేట్లు చేస్తున్నారు? ఋతువులు వచ్చేటట్టు ఎవరు చేస్తున్నారు? చూద్దాం. 17వ అధ్యాయం అపోస్తల కార్యములు. అందరూ ఏమనుకుంటారంటే ఇది మత గ్రంథం అనుకుంటారు. మత గ్రంథం కాదు నాయన. మత గ్రంథం అయితే నేను మారేవాని కాదు. మత గ్రంథం అయితే ఇది బైబిల్ మత గ్రంథం అయితే నాకు 25 సంవత్సరాల వరకు బైబిల్ అంటే ఏంటో తెలియదు. నాకు 25 సంవత్సరాలు వచ్చేదాకా అసలు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. అట్లాంటిది ఈరోజు యేసుప్రభుని తెలుసుకున్న నా వయసు 45 సంవత్సరాలు. అంటే దరిదాపులుగా ఇప్పటికి నేను 20 సంవత్సరాల నుంచి బైబిల్ ఎందుకు బోధిస్తున్నాను అంటే, బైబిల్ తప్ప మనిషి పాపాలను తీసివేసేది ఏదీ లేదు. యేసుక్రీస్తు తప్ప మనిషి పాపాలు క్షమింపబడడానికి ఇంకే దేవుడు లేడు. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి చూపించు. దేవుళ్ళు అందరికీ ఉన్నారు, నేను వాళ్ళు తప్పుపట్టడం లేదు. ప్రభువులు అన్నవారు అందరూ ఉన్నారు, వాళ్ళు తప్పుపట్టడం లేదు. నాకు అవసరం లేదు అవన్నీ విషయాలు. కానీ నేనేమనంటున్నాను అంటే, మన కోసం ప్రాణం పెట్టినోడు ఎవరు అని ఆలోచన చేయమంటున్నా. మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? మన కోసం రక్తం చిందించింది ఎవరు? మన పాపాలు క్షమించడానికి లోకానికి దిగి వచ్చింది ఎవరు? అది ఆలోచించమని చెప్తున్నా. నేను ఎవరిని విమర్శించడం లేదు. విమర్శించడం నా పని కాదు. నా సత్యం ఏదో నేను చెప్పుకొని వెళ్ళిపోతాను అంతే. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. గుర్రాన్ని చెరువు కట్ట దాకా తీసుకుపోవాలని కలగానే గుర్రాన్ని
చెరువు గట్టదాకా తీసుకుపోగలం, కానీ దానికి దాహం వేస్తేనే అది నీళ్ళు తాగుతుంది తలోంచి, లేకపోతే ఇలాగే నిటారుగా నిలబడుతుంది. అవునా? తాగు తాగు అన్నావు అనుకో, తాగుద్ది ఏంటి? తాగదు. నోరు మూసుకొని నన్ను వెనక్కి తీసిపోమంటుంది అది. అవునా లేదా? కనుక సత్యం ఏందో అసత్యమేందో చెప్పడమే మా బాధ్యత. దేవునికి మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము అపోస్తుల కార్యములు, అందరూ తీశారా? 24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. జగత్తును అంటే సృష్టి అని అర్థం. ఏంటి? సృష్టి. సృష్టిని అందులో సమస్తమును నిర్మించింది దేవుడు. తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికిని జీవమును, మనందరికీ జీవాన్ని ఇచ్చేది ఎవరు? మన లోపల జీవం అంటే ఏం చెప్పండి? రక్తం. రక్తం 5 లీటర్ల రక్తం ఉంటుంది మనిషిలో. 5 లీటర్ల రక్తం ఉంటుంది. కానుపోయే సమయంలో డాక్టర్లు అంటారు, అమ్మా నీకు 6 పాయింట్లు 7 పాయింట్లు ఉన్నాయి, రక్తం ఎక్కించుకోవాలి, 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు, లేకపోతే కాన్పు అవ్వదు, తల్లికి బిడ్డకి ఇబ్బంది అవుతుంది. రక్తం తక్కువ ఉంటే 2 ప్రాణాలకు కూడా ఏమవుతాయి? కష్టం అవుతుంది, 2 గంటలు వస్తాయి. దయచేసి రక్తం ఎక్కించుకో, లేదా రక్తం వచ్చేటట్టుగా టాబ్లెట్స్, లేకపోతే నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకో అని చెప్తారు. అంటే రక్తం ఏమై ఉంది? ఎక్కడన్నా కింద పోతూ ఉన్నావు. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఒన్నుసాం అని చెరువులో పనిచేస్తాడు ఆ పిల్లడు. భార్యాభర్తలు ఇరువురు అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. భార్యాభర్త ఇద్దరు మాత్రమే ఉన్నారు. భార్య వెనకాల కూర్చుంది, స్త్రీలు ఇలా కూర్చుంటారు కదా అడ్డంగా. బాగా స్పీడ్గానే పోతున్నాడు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఆమె ముందు పెట్టుకోవాల్సిన బ్యాగ్ని ఆమె మీద పెట్టుకోవాలి, చిన్నది బ్యాగు. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎగిరించేసాడు బ్రేక్ కొట్టుకోకుండా. ఎగిరేపాటికి ఏమైంది? బ్యాగ్ ఇట్లా కింద పడిపోతా ఉంది. బ్యాగ్ కింద పడిపోతుందని పట్టుకునే లోపే ఆమె అలాగే కింద పడిపోయింది. ఆమె కూడా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎగిరి పడిపోగానే ఏం జరిగింది తెలుసా? స్త్రీలు ఇక్కడ కొప్పుకి ఇట్లా అడ్డం పెట్టుకుంటారు చూడండి, ఉంటాయి అవి. పిన్ని మాదిరి కాదు, కట్టె మాదిరి వస్తుంది ఒకటి, పెన్సిల్ లాగా వస్తుంది చూడండి. అవునా? క్లిప్పు. అది ఏమైంది తెలుసా? మెదడులోకి దూరం వెళ్ళిపోయింది. కింద పడగానే సగం లోపలికి వెళ్ళిపోయింది. ఇంత లోపలికి వెళ్ళిపోయి సగం వెళ్ళిపోయింది. పెన్సిల్ లాంటిది లోపలికి వెళ్ళిపోయింది. పడిపోగానే ఏమి లేదు, అదొక్క డ్యామేజ్ అయింది అంతే. అబ్బా నొప్పి 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 అంటుంది ఆ పాప అంతే. వీడేం చేసినాడు తెలియదొక్కడు, నొప్పని కానీ దాన్ని పీకి పారేశాడు. ఏం చేశాడు? లోపల పోయింది కదా, లాగేశాడు వేసి ఇట్లా మొరటాడు. లోపల నుంచి రక్తం అట్లా ముఖానికి చిరిపింది. కొల ఎలాగ వస్తుంది, అలాగొచ్చేస్తుంది. మొత్తం నానిపోయాడు వాడు. ఆ పాప నానిపోయింది, అక్కడే కోమలోకి వెళ్ళిపోయింది. ఇది జరిగింది రాయంపల్లికి వేసాపురానికి మధ్యలో అయిపోయింది. అక్కడ నుంచి 104, 108, 104 ఉంటుంది కదా, అవి వచ్చేపాటికే ఉరవకుండా దాటే వెళ్తున్న పాటికే చచ్చిపోయినాయి. చూసారా? ఈ కుండలో రక్తము జాగ్రత్తగా చూసుకోవాలి. కుండలో రక్తం బయటికి పోయిందనుకో, 5 లీటర్ రక్తం, నీ జీవం పోతుంది బయటికి. ఈ రక్తాన్ని దేవుడే సృష్టించాడు, దేవుడే ఈ రక్తాన్ని పెట్టాడు. అర్థమవుతుందా? ఆ పెద్దమ్మ యోసేపు అన్న బండిలో 5 దొలుకులు 7 దొలుకులు తల్లింది, కానీ ఎక్కడ ఆమెకి ఏ దెబ్బ తగలేదు. దేవుడు సాయం చేశాడు. దేవునికి మహిమ కాదు. 22 ఏళ్ళ పాప ప్రాణం పోగొట్టుకుంది, 75 ఏళ్ళ ముసలామె ప్రాణం పోగొట్టుకోలేదు. దేవుని అనుమతి అది. దేవునికి మహిమ గాక. దొలుకులు తొల్లింది. ఆలోచన చేయండి. మరి చిన్నగా ఒక కింద పడితేనే అంతే ప్రాణం పోయింది. ఈ శరీరములో రక్తం అనేది మనం కాపాడుకోవాలి. ఆ రక్తమే జీవము. ఆ జీవాన్ని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. రక్తమును దేవుడు మనలో సృష్టించి దేవుడే పెట్టాడు. ఆ రక్తం ఏమవుతుంది అంటే, ఆ రక్తమే మనకు ప్రాణాన్ని ఇస్తుంది. ఆ రక్తములో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, అవునా లేదా, ఎన్నెన్నో దేవుడు అందులో సృష్టించాడు. లక్షల కొలది ప్లేట్లెట్స్ ఉంటాయి, లక్షల కొలది తెల్ల రక్త కణాలు ఉంటాయి, లక్షల కొలది ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరములో కనిపించకుండా మన కంటికి, మన యొక్క ధమనులు, సిరలు అనే
ఆ యొక్క మంచి రక్తము చెడు రక్తము తీసుకెళ్ళిపోయి కిడ్నీలోకి తీసుకెళ్ళి అక్కడ ఫిల్టర్ చేసి మన శరీరం అంతా తిప్పుతూ ఉంటాయి, మెదడు నుండి అరికాల వరకు. అబ్బా, ఏమి మేడింగ్ అంది, అది ఏం తయారు చేశాడంటే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన 80 సంవత్సరాల కాలం మనం రక్తాన్ని మన శరీరంలోంచి బయటకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? జీవం అంటే ప్రాణం అంటే రక్తం అని అర్థం. మనలో దేవుడు ఏం చేశాడంట? ఆయన అందరినీ జీవమును ఊపిరిని, మనలో ఊపిరి ఎవరుంచారు? మనలో ఎవరు ఊపిరించారమ్మా? అమ్మా, ఎవరు ఊపిరించారు? ఎలిజబెత్ అమ్మా, నేను చెప్పినట్లు మాట చేస్తావా? ఒక 2 నిమిషాలు ముక్కు నోరు మూసుకో. ఆ తర్వాత ఇంకొండమిడ. ఈ గాలిలో ఆక్సిజన్ ఉంది కదండి, ఆక్సిజన్ ఏమంటారు? గాలే కదా ఇది. ఈ గాలిని మనం ఏం చేస్తున్నాము? పీల్చుకుంటున్నాము, వదులుతున్నాం, పీల్చుకుంటున్నాము, వదులుతున్నాం. ఎవరు పెట్టారండి గాలి? ఎవరు పెట్టారండి ఊపిరి పీల్చుకోవడానికి శక్తిని? దేవునికి మహిమ కలుగును గాక. మార్టిన్ వాళ్ళ అమ్మ ఉంది కదా, మార్టిన్ వాళ్ళ అమ్మ, ఆమెకు వయసు 60. ఆమె గాలి స్వయంగా ఇలా పీల్చుకోలేదు మనలాగా. పీల్చుకోకపోవడం వల్ల ఆమె ఊపిరితిత్తుల్లో ఆమెలో శక్తి, పీల్చుకోవడానికి కూడా కొంత శక్తి కావాలి. ఆ శక్తి లేకపోవడం వల్ల ఇంత మిషన్ తీసుకొచ్చారు వాళ్ళు. ఇంత ఉంది మిషన్. రాత్రిపూట ఆ యొక్క ఆక్సిజన్ మిషను 2 పైపులు లోపల పెట్టేసి మంచి మీద పనిపెట్టేస్తారు. ఉదయం వరకు ఆ మిషన్లోంచి వచ్చే గాలి ఆమె లోపు బలవంతంగా వెళ్తుంటుంది, ఆమె అలా బ్రతుకుంటుంది. లేకపోతే రాత్రిపూట ఆయాసం అయితే గిన ఎప్పుడు పోతుందో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆక్సిజన్ పెడతారు. లోకంలో ఆక్సిజన్ పెట్టుకుంటే ఒక రోజుకి మనం కనీసం అంటే 2000 రూపాయలు ఇవ్వాలా. ఎంత ఇవ్వాలా? 2000 రూపాయలు. అంటే ఈ ప్రకృతిలో ఉన్న ఊపిరి ఏదైతే ఉందో, ఈ ప్రకృతిలో ఉన్న గాలి ఏదైతే ఉందో, నువ్వు ఉచితముగా తీసుకుంటున్నావు, ఫ్రీగా తీసుకుంటున్నావు. దేవునికి ఎంత డబ్బు కట్టాలో ఆలోచన చేయి. నీలో రక్తాన్ని పెట్టి దేవుడు ఆ రక్తాన్ని క్లీన్ చేసే ఆ కిడ్నీలు పెట్టాడు దేవుడు. ఎంత దేవునికి నువ్వు డబ్బులు కట్టాలో ఆలోచన చేయి. కిడ్నీలు చెడిపోయిన తర్వాత ఏం చేస్తారటమ్మా? కిడ్నీలు చెడిపోతే ఏం చేస్తారు? డయాలసిస్. ఏం చేస్తారు? కిడ్నీలు చెడిపోతే ఆ కిడ్నీలకు మన రక్తాన్ని క్లీన్ చేసే శక్తి పోతుంది అనమాట. మిషన్ చెడిపోయిన తర్వాత ఏమవుతుంది? బైక్ మిషన్ చెడిపోయింది అనుకో, బండి పోతుంది ముందుకి. అలా కిడ్నీలు చెడిపోయినాయనుకో 2, అప్పుడు ఏం చేయాలా? మన రక్తము శుద్ధి చేయడానికి మనము డయాలసిస్ చేయించుకోవాలి. మిషన్లోకి మన రక్తం పోతుంది. అక్కడ మిషన్ ఏం చేస్తుంది అంటే కిడ్నీలాగా పనిచేస్తుంది, క్లీన్ చేసి మన శరీరంలోకి తీసుకొస్తుంది. ఆ రకంగా వారానికి 2 సార్లు పోతే 10,000 రూపాయలు అవుతుంది. ఎంత? 10,000 రూపాయలు కట్టాలా. నిమ్మగల్లో ఆదినారాయణ ఆయన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ భార్య కిడ్నీలు చిన్నగా ఉండడం వల్ల, కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం వల్ల ప్రతి వారము 10,000 రూపాయలు 2 సార్లు పోతారు. నెలకైతుందో మీరు ఆలోచించండి. 30-40 వేల రూపాయలు అవుతుంది డయాలసిస్ కోసం. అలాగా 70-80 సంవత్సరాల పాటు నీ కిడ్నీలే పనిచేసేటట్టు చేసి దేవుడు నీ రక్తాన్ని క్లీన్ చేయించి నీతో 1 రూపాయి అని అడుగుతున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. అడుగుతున్నాడా? ఇంత గాలి పీల్చుకుంటున్నావు. ఒకరోజు హాస్పిటల్లో నువ్వు రెస్పిరేటర్ పెట్టుకుంటే, ఆక్సిజన్ పెట్టుకుంటే ఎంత డబ్బులు ఇవ్వాలో తెలుసా వాళ్ళకి? కనీసం అంటే 2,000 ఇవ్వాలా. ఈ గాలి 24 గంటలు 70-80 సంవత్సరాల పాటు తల్లి గర్భములో నుంచి బొడ్డు కత్తిరించిన రోజు నుంచి ఊపిరి పీల్చుకోవడం మొదలు పెడతావు అది భూమి మీద. 80 సంవత్సరాలు ఈ భూమిలో కలిసేదాకా ఎంత డబ్బు చెల్లిస్తున్నావు దేవునికి అడుగు. చెప్పండి. రోజుకు 2,000 అయితే ఎంత అవుతుందో ఆలోచన చేయ ఒకసారి. ఉచితముగా దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, ఉచితముగా మనకు గాలినిచ్చాడు, ఆకాశంలో వర్షాన్ని కూడా ఉచితంగా కురిపిస్తున్నాడు. ఈ రోజు నేను విన్నాను, బెంగళూరులో నీళ్లు లేక పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు బెంగళూరులో మీరు కావాలంటే వార్తల్లో వచ్చింది ఈరోజు, బెంగళూరులో వాటర్ లేక 1,000 లీటర్లు ఏదైతే వాటర్ ఉంటుందో మా కడుక్కునేకండి బోర్ నీళ్ళు 5,000 రూపాయలు అంటండి. 1000 లీటర్లు 5,000 రూపాయలు. నీళ్లు లేక అలమడలాడిపోతుంది బెంగళూరు. ఈరోజు న్యూస్లో వచ్చింది,
పరిస్థితి చూడండి ఎలా ఉందో. వర్షాలు సరిగ్గా రాకపోవడం వల్ల ఈసారి పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచన చేయండి. కనుక దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క హస్తంలో మనల్ని కాచి కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఆ మాట, 24వ వచనం. జగత్తును అందులో ఉన్న సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్త కృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని, సమస్తము అంటే అర్థం ఏంటి? జీవరాశులు, సముద్రములో ఉన్న జీవరాశులు, భూమి మీద ఉన్న జీవరాశులు, ఆకాశములో ఎగిరే పక్షులు అనే జీవరాశులు, భూమి మీద ప్రాకే జీవరాశులు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటండి. అవన్నీ కూడా దేవుడు మనకిస్తున్నాడు. ఏమండి చెప్పండి? నువ్వు మేఘం తింటున్నావు, ఎవరిచ్చింది? బియ్యం తింటున్నావు, ఎవరిచ్చింది? బ్యాల్ తింటున్నావు, ఎవరిచ్చింది? దేవుడిచ్చినవన్నీ కూడా మనము సమస్తం అనేసాడు. అక్కడ ఏమేసాడు? సమస్తమును దయచేయవాడు కనుక తనకి ఏదైనా కొదవుగా ఉన్నట్టు మనుషుల చేతులతో నాకు ఏదైనా కొదువు ఉందని అడిగేవాడు కాదు దేవుడు. దేవుడు అనగా ఆయనకి ఏ కొదువు లేక మిగిలిన వారికి ధారాళంగా ఇచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి 14వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు, 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గములో నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఎవరండి ఆకాశం నుండి వర్షం కురిపిస్తుంది? ఆకాశము నుండి వర్షమును, ఫలవంతములైన ఋతువులను. ఋతువులు ఎవరండి ఇచ్చేది? దేవుడే. ఆహారం అనుగ్రహించుచు. ఋతువులు రావడం వల్ల మనకి ఏమొస్తాయి? వర్షం రావడం వల్ల, ఋతువులు రావడం వల్ల మనకి ఏమొస్తుంది? ఆహారము. ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా ఆయన చేయలేదని బిగ్గుగా చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఉన్నాడని నువ్వు ఎలా తెలుసుకోవాలి? వర్షం వస్తుంది. దేవుడు ఉన్నాడని నువ్వు ఎలా తెలుసుకోవాలి? నీ కడుపు నిండుతుంది. దేవుడు ఉన్నాడని నువ్వు ఎలా తెలుసుకోవాలి? ఋతువులు వస్తున్నాయి. దేవుడు ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి? ఈ సృష్టి యొక్క క్రమాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 15 రోజులకు అమావాస్య, 15 రోజులకు పౌర్ణమి రమ్మని ఎవరు చెప్పారు? రేపు అమావాస్య కదా, ఎవరు చెప్పారు? దేవుడే నియమించాడు దాన్ని. 12 గంటలు పగలు, 12 గంటలు నైట్ ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. నీ గడియారంలో 6 అయిందని చెప్పేసి సూర్యుడు మునగడు. నీ గడియారంలో 6 అయిందని చెప్పేసి ఉదయం నేను వచ్చేస్తున్నానని చెప్పేసి రాడు. నీ గడియారంలో ఏమైపోవచ్చు? బ్యాటరీ అయిపోవచ్చు, సెల్ అయిపోవచ్చు, కానీ ఆయన మాత్రం వస్తాడు. సృష్టిని చూసి గడియారం తయారు చేశారు. గడియారం చూసి సృష్టి తయారు చేయలేదు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? వర్షాన్ని ఆయనే అనుగ్రహిస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులు ఆయనే దయచేస్తున్నాడు, ఆహారం మనకు ఇస్తున్నాడు, మన యొక్క హృదయమును ఉల్లాసంతో నింపుతూ మేలు చేస్తున్నాడు దేవుడు. దేవుడు ఎప్పటికి ఏం చేసేవాడు? మనుషులకు మేలు చేసేవాడు దేవుడు. నీ కన్న తండ్రి నీకు ఎప్పుడు మేలు చేస్తాడు, అనలేదా? పిల్లలకి తండ్రి ఏం చేస్తాడు? తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు మేలు చేయాలని చూస్తారు, కానీ ఆ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయి వృద్ధాశ్రమంలో వేస్తారు, అవునా లేదా? ఎక్కడ వేస్తారు? తీసుకుపోయి అక్కడ ముసలోళ్ళు ఉంటుంది, ఓల్డ్ ఏజ్ హోమ్లో, అనాథాశ్రమం, అందులో వేస్తారు. వీళ్ళేమో బాగా పెంచుంటారు, వాళ్ళేమో బాగా పెంచకుండా అక్కడ వేస్తారు. కానీ దేవుడు కూడా అంతే. దేవుడు కూడా వేసాం మనము, ఆయన కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసాం, పక్కన పెట్టేసాం. దేవుడు అంటేనే ఆయన ఇచ్చినవన్నీ తీసుకుంటాం, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు తీసుకుంటాం, మన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రతిదీ తీసుకుంటాం. వాళ్ళేమో తీసుకెళ్ళిపోయి మూలకు పడేస్తాం. మూలకు పడేస్తాం లేదా? మరి చావాలని చూస్తాం, మనం లేదా? పోతే మేలు అనుకుంటాం. ఎందుకు? భరించలేక. నేను భరించలేదా? నువ్వు పుట్టినప్పుడే అంత ఆవు గింజ, అంత గోధుమ గింజ నీ నోట్లోకి వేసేసింటే చచ్చిండేవాడివి, చచ్చి ఊరికే ఉండేవాడివి. దేవునికి మహిమ కలుగును గాక.
నిక్కచ్చైన క్రైస్తవురాలు రంగు మాట్లాడుతుంది అవి. అవునా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆమెకి ఎంత బాధ ఉండాలో పాపం. రండి 100వ కీర్తన ముగించేద్దాం. 104వ కీర్తన 19వ వచనం. 104వ కీర్తన 19వ వచనం. ఋతువులు తీసుకొని రావుటకై దేవుడు చంద్రుణ్ణి పుట్టించాడు, చంద్రుణ్ణి పెట్టాడు. హల్లెలూయా. ఋతువులు దేని వల్ల వస్తున్నాయి? ఆకాశంలో చంద్రుడు కనబడుతున్నాడా? రేపు అమావాస్య కాబట్టి ఈరోజు కనబడ్డు. అవునా లేదా? చంద్రుడు ఆకాశంలో చంద్రుడు ఎందుకున్నాడు? దేవుడు చంద్రుడిని ఎందుకు పెట్టాడు? ఋతువులు, ఎండాకాలం, చలికాలం, ఇంకా గాలికాలం, ఇంకా వర్షాకాలం, ఈ ఋతువులన్నీ రావడానికి ఎవరు కారణం? చంద్రుడు. దేవుడు చంద్రుడిని అందుకోసమే పెట్టాడు. మరి సూర్యుని ఎందుకు పెట్టాడు? సూర్యుని ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు? 139వ చూడండి కీర్తన చూద్దాం. ప్రతిదానికి కారణం ఉందండి. మనం ఈ సమాజానికి తెలియజేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నూట 148:3 చదవండి ఫస్ట్. 148:3 కీర్తన. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా. అది అంటే ఆయన స్తుతించడం అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగా అవి చేస్తున్నాయి అని అర్థం. 135వ కీర్తన 135వ కీర్తన 6వ వచనం. ఆకాశమందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రముల అంతటి ఎందును దేవుడు తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూ దిగాంతముల నుండి ఆవిరి లేవజేయువాడు దేవుడే. దేవునికి మహిమ. ఎండాకాలంలో ఏం చేస్తున్నాడమ్మా? సూర్యుని పెట్టి దేవుడు తన ప్రకారమే చేయాలి కదా. సూర్యుడు దేవుని మహిమపరుస్తున్నాడు కదా. ఇప్పుడు సూర్యుని తీసుకుంటున్నాం మనం. ఎండాకాలంలో సూర్యుడు ఏం చేయబోతాడు? ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కదమ్మా. ఇప్పుడు 7 సముద్రాల్లో ఉన్న, నదుల్లో ఉన్న నీళ్ళన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు బైబిల్లో. దేవుడు చెప్తున్నాడు చూడండి, భూ దిగాంతముల నుండి అంటే సముద్రముల నుండి ఆవిరిని నేను లేవజేయవాడను. ఆవిరిలా ఎండలో నుంచి ఆ కిరణాల ద్వారా దేవుడు ఆవిరిని తీసుకుని ఇట్లా పోతున్నాడు. ఆవిరి మీరు వంట చేసేటప్పుడు, అన్నం చేసేటప్పుడు కానీ, పప్పు చేసేటప్పుడు కానీ బాగా వేడైన తర్వాత చూడండి ఏం లేస్తుంటుంది పైకి? ఆవిరి. ఆవిరైనప్పుడు మీరు 1 లీటర్ నీళ్ళు పెడితే బాగా వేడైన తర్వాత ఒక అర్ధగంట అలాగే వదిలేండి, 1/2 లీటర్ కూడా ఉండవు. అందులో ఏమైపోయింటాయి నీళ్ళు? ఆవిరైపోయి ప్రకృతిలో కలిసింటాయి అవి. అలాగే 1 గంట సేపు పెట్టండి, మొత్తం నీళ్ళన్నీ కూడా ఏమైపోతాయి? ఆవిరైపోయి ఆ తర్వాత ఆ గుండాలు ఏమైపోతుంది తెలుసా? అది కూడా కాలిపోయి ఆవిరైపోతుంది కదా. వేడికి ఆవిరైపోతుంది. నీవు గ్యాస్ మీద కింద నిప్పు పెట్టి పైన నీళ్లు పెడుతున్నావు, ఆవిరి చేస్తున్నావు. కానీ దేవుడు పైన సూర్యుని పెట్టి కింద నీళ్లు పెట్టి పైనుంచి లాగుతున్నాడు. రివర్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ సూర్యుని యొక్క కిరణాలు వేడి ద్వారా ఏమవుతుంది అంటున్నాడు? భూ దిగాంతముల నుండి ఆవిరి లేవజేయువాడు దేవుడే. వాన కురియునట్లు అంటే ఆవిరి కలగజేసి ఆవిరి తీసుకుపోయి మేఘాల్లో పెడతాడు. ఎక్కడ పెడతాడు? ఆ మేఘాల్లో ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఆవిరైపోయిన నీళ్ళని ఎక్కడ ఉన్నాయి? ఆ మేఘాల్లో ఉన్నాయి. ఇప్పుడు మేఘాలకు ఏమని చెప్తాడు దేవుడు? వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ పొలాల మీద 5 ఎకరాల పొలం మీద అమ్మ కాలమ్మ నువ్వు వేసుకున్న 2 ఎకరాల పొలం మీద, జాన్ వేసుకున్న 4 ఎకరాల పొలం మీద, విలియం రాలేదు, విలియం వేసుకున్న 4 ఎకరాల పొలం మీద ఎవరు వర్షం కురిపించారు? ఎవరు ఆవిరి చేసి పైకి తీసుకెళ్ళండి నీళ్ళు? చెప్పండి, ఎవరు చేశారు? అమ్మ ఈసారి వర్షం రాలేదు కదా, మేము కెనాల్లో నీళ్ళు కొట్టామంటారు. మీరు ఏమంటారు?
కెనాల్లో నీళ్ళు కొడితే, కాలువలో నీళ్ళు కొడితే కాలువలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఈడ కాకపోయినా ఎక్కడో అక్కడ వర్షం పడితే డ్యామ్లోకి నీళ్ళు వస్తాయి. వర్షం పడిన నీళ్లు వంకల ద్వారా, వాగుల ద్వారా, అవునా, అవి ఎక్కడికి వెళ్ళాలి? డ్యాముల్లోకి వెళ్ళాలి. ఎక్కడో ఒక దగ్గర డ్యాములో నీళ్ళు లేకపోతే నీకెట్లా వస్తాయి చెప్పు? ఎక్కడ వర్షం పడలేదనుకో భూమి మీద, కాలువలో నీళ్ళు రావు. అందుకే ఈసారి ఈ కాలువ ఏం చేశారు? జనవరిలో బంద్ చేయాల్సిన నీళ్ళు డిసెంబర్లో బంద్ చేశారు. కారణం ఏంది? వర్షాలు సరిగా పడలేదని. ఆ కాలువ నీళ్ళు వదులుతున్నారు. ఎందుకంటే అక్కడ వర్షాలు బాగా పడ్డాయి మహారాష్ట్రలో. అది కర్నూలుకి వస్తాయి నీళ్ళు, ఆ కర్నూలు నుంచి తీసుకొస్తారు. కనుక వర్షం పడితేనే కెనాల్లో నీళ్ళు వస్తాయి, వర్షం పడితేనే మీ కొలాయిలో నీళ్ళు వస్తాయి. అమ్మా మేము కెనాల్లో తీసుకోము, మేము పైనుంచి వాడుకోము, మేము బోర్ వేసాం కదా అంటారు. ఉంటారు కదా ఇట్లా అనిలోళ్ళు, అనిలాంటి తెలుగులు ఉంటారు కదా, బోర్ వేసాం మా చేనులో అంటారు. అబ్బొబ్బో, బోర్ వేసినా కూడా కెనాల్లో నీళ్లు, వాగుల్లో నీళ్లు, వర్షాలు రాకపోతే బోర్లో నీళ్లు భూమిలో ఏమవుతాయి? ఇంకిపోతాయి. ఇంకిపోతాయి. బోర్లో కూడా నీళ్ళు రావు. అర్థమవుతుందా? అన్నిటికీ దేవుడు ఏం చేయాలి? భూమి మీద నుండి దేవుడు ఆవిరిని లేవజేస్తున్నాడు, మేఘాలలో వాటిని ఎండాకాలంలో ముంచుతున్నాడు, వాన కురిగినట్లు మెరుపు పుట్టిస్తున్నాడు. వాన కురియాలన్నా మళ్ళీ రెండో పని జరగాల. ఏం పని జరగాల? మెరుపు. మెరుపు అంటే అర్థం ఏంటి? చూసారు కదా మీరు, మెరుపు వస్తుంది వర్షం వచ్చినప్పుడు. రేపు 7వ నెలలో 8వ నెలలో చూస్తారులే, అప్పుడైతే పరిచయం ఏంటి అనలేదా? 2 మేఘాలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఢీ కొట్టుతాడు. ఏం చేస్తాడు? 2 మేఘాలు ఎప్పుడైతే ఒకటికోటి ఢీకుంటాయో అప్పుడు విద్యుతారం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దాన్నే మెరుపు అంటారు. మా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. 2 మేఘాలు ఏమవుతాయి? ఒకటికోటి అవి గాలి వచ్చినప్పుడు 2 ఢీకొంటాయి. ఢీకొన్నప్పుడు ఏమొస్తుంది? మెరుపు పుడుతుంది. వాటి మధ్య రాపిడి వస్తుంది, కరెంట్ పాస్ అవుతుంది. అప్పుడు ఈ మేఘం వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు అందులో నుంచి నీళ్లు భూమి మీదకి వస్తాయి. ఈ ప్రక్రియ అంతటిని, ఈ కార్యం అంతటిని ఎవరు చేస్తున్నారు? అందుకే అంటాడు ఇక్కడ, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. అంటే రెండింటిని తగిలేటట్టు చేసి మెరుపు వచ్చేటట్లు చేస్తాడు. కరెంట్ వేడెక్కుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలుదేరుచేవాడు ఆయనే. తన యొక్క నిధుల్లో ఏం చేస్తాడంట? గాలిని బయలుదేరి చేస్తాడు. ఎందుకు గాలిని బయలుదేరి చేయాలా? ఈ ఢీకొన్న ఇవి అక్కడే వర్షం పడకుండా ఇప్పుడు గాలి వచ్చేటట్లు చేస్తాడు. ఏం చేస్తాడు? ఇది మేఘం అనుకోండి, 2 ఢీకొన్నాయి. ఢీకొన్న తర్వాత ఆ మేఘాలు వర్షం అక్కడే కురుస్తాయి, అట్లా స్టిల్ అక్కడే ఉండి కురుస్తాయి. అందుకే గాలి తీసుకొచ్చి ఏం చేస్తాడు? మేఘాలని కదలి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ చేనులో అందరికి గాలి పోతుంది, మేఘం పోతుంది, నడుస్తున్నాయి కదమ్మా. దానికి గాలిని తోడు చేస్తాడు. మేఘాలలోకి నీళ్లు తీసుకుపోయేది దేవుడే. ఆ మేఘాలలో నుంచి వర్షం వచ్చేటట్టుగా వాటికి మెరుపు పుట్టించేది దేవుడే. ఆ మేఘాలు అక్కడే నీళ్ళన్నీ కురిపించకుండా దానికి గాలిని తోడు చేసేవాడు, మేఘాలను నడిపించేవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంత పని చేస్తుంటే దేవునికి ఏమైనా నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నావా? ప్రభువా, మంచి వర్షాన్ని కురిపించిన దేవుడా నీకు వందనాలు. ఒక ఆయన చెట్టు కింద కూర్చున్నాడంట, రాసుకుంటా. పైనుంచి యాపిల్ కాయ నెత్తి మీద పడిందంట. మీ నెత్తి మీద పడితే ఏం చేస్తారు? యాపిల్ కాయ చెట్టు కింద ఉన్నప్పుడు, యాపిల్ చెట్టు కింద మీరు కూర్చున్నారండి, యాపిల్ మీరు నెత్తి మీద పడితే ఏం చేస్తారు? అమ్మా ఏం చేస్తారమ్మా? నేనైతే తుడిసేసుకొని నీట్గా సిల్క కొరికిందా, ఉడత కొరికిందా అని చూసుకొని బాగుందనుకో తింటాను. ఆయన అట్ట చేయలేదంట. ఇట్లా పడగానే నెత్తి మీద నుంచి కిందికి రాసుకుంటున్నాడు కదా, ఈ యాపిల్ కిందికే ఎందుకు పడింది? అట్లా దానికి తెగినప్పుడు అట్లా గాల్లోకి పోయి ఆకాశంలోకి పోవచ్చు కదా. ఆ చెట్టు నుంచి విడిపోయినప్పుడు ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ పైకి పోవచ్చు కదా, కిందికే ఎందుకు పడింది అని చెప్పేసి ఆలోచించాడట ఆయన ఐన్స్టీన్. న్యూటన్ ఐన్స్టీన్. ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెటిజం శాస్త్రవేత్త ఆయన. ఎవరు అంటే భూమికి ఏముందంట?
ఆకర్షణ శక్తి ఉంది. ఏదైనా ఆకాశంలోకి వేస్తే అది భూమి మీదకే. అట్లా ఆకాశంలోకి పోతే మన సామాన్లన్నీ అన్ని పైకి పోతాయి. ఏమవుతాయి? దేవుడు భూమికి ఆకర్షణ శక్తి ఎందుకు పెట్టాడంటే, ఎంత ఎత్తులో ఉన్నా ఆ ఆపిల్ భూమి మీదకి పడి నా కుమారుడు ఆకలి తీర్చాలని పెట్టాడు భూమికి ఆకర్షణ శక్తి. అరటి పండు కిందికే పడాలా, మామిడి పండు కిందికే పడాలా, యాపిల్ పండు కిందికే పడాలా, ఏదైనా పైన ఉన్నది కిందికే పడాలని దేవుడు భూమికి ఆకర్షణ శక్తి ఎందుకు పెట్టాడంటే, భూమి మీద దేవుని కుమారుడు నీవు ఉన్నావు, నీ కడుపు నిండాలని పెట్టాడు దానికి ఆకర్షణ శక్తి. పైకి పోతే అన్ని నీ పని కూడా అయిపోతుంది, నువ్వు పైకే పోతావు ఆఖరికి ఏం లేకుండా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకర్షణ. దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి, నీ పట్ల ఎంత దయగలవాడో చూడండి. దేవుని కొంచెం కూడా థ్యాంక్స్ చెప్పం. మంచి వర్షం కురిపించావు దేవా, నీకు థ్యాంక్స్. పక్కింటి ఆమె పాసిపోయి పుట్టిస్తే, వదినా ఈరోజు పప్పు మిగిలింది వదినా తీసుకో అంటే అది పాసిపోయింటది. థ్యాంక్స్ వదినా అంటది. ఈమె ఏమంటది? కర్రేపాకు ఇస్తే థ్యాంక్స్ చెప్తుంది. బైక్లో మనం లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. కానీ ఈ సృష్టిలో మన ఆకలి తీర్చున్న దేవుని కోసం మనం ఏమాత్రం కూడా కృతజ్ఞతలు చెల్లించడం లేదు. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం ముగించేస్తాను నేను. టైం ఏంటని చెప్తారా? ఓకే మా 9 దాటిను. 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సమస్తమును దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరిచేను. ఏమండి, దేవుడు కనబడకపోయినా దేవుడు ఉన్నాడని ఎలా తెలుసుకోగలమో అక్కడ రాయబడి చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని ఈ సృష్టింపబడిన సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఇవన్నిటిని చూచి దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవచ్చు అని రాయబడి చూడండి. ఏమండి, క్రమం తప్పే ఏవైనా క్రమం తప్పయా? వర్షాకాలం క్రమం తప్పిందా? చలికాలం క్రమం తప్పిందా? సూర్యచంద్రులు క్రమం తప్పారా? ఒక రోజంతా సూర్యుడు రాకుండా ఉన్నాడా? ఒక 24 గంటలు ఎప్పుడైనా నైట్ వచ్చిందా? అమావాస్య పౌర్ణములు ఎప్పటికీ ఖచ్చితంగా 15 రోజులకు వస్తుందా లేదా? 3 నెలల వరకు అమావాస్య పౌర్ణములు రాకుండా ఆగాయా? ఈ సృష్టిలో ఈ క్రమం ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా అసలు ఏ మాత్రం కూడా ప్రాబ్లం లేకుండా ఇవన్నీ కూడా కరెక్ట్గా తిరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ దేవుని యొక్క కార్యమును కలిగి ఉన్నాయి. అవి ఎలా వాటికి దేవుడు ఫిక్స్ చేశాడో అలాగే అవి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తున్నాయి. అందుకే ఏమంటున్నాడు, ఈ సృష్టి యొక్క క్రమాన్ని చూడు, దేవుడు ఉన్నాడని తెలుసుకో. బా, ఏం సెల్ ఫోన్ అయ్యా ఇది, దీంట్లో ఎంత స్పీడ్ ఉందా ఇది, ఎంత సెల్ ఫోను? 3 లక్షలు. బాబా, 3 లక్షలా? దీన్ని ఎలా తయారు చేశాడు రా వీడు? ఇందులో వేలు పెడితే బీపీ తెలిసిపోతుంది, దీంట్లో వేలు పెడితే మనకు లోపల ఉన్న 300 రోగాలు తెలిసిపోతాయి. అబ్బాబా, దీన్ని తయారు చేసినాడు ఉన్నాడా లేదా? అదంతకదే వచ్చిందంటవా? ఆ సెల్ ఫోన్ 3 లక్షల సెల్ ఫోను అదంతకదే వచ్చిందా? రాదో. సెల్ ఫోను నీ చేతిలో ఉన్నంత మాత్రాన, ఆ తయారు చేసినోడు నీ ముందు లేకపోయినంత మాత్రాన ఆ తయారు చేసినోడు ఉన్నాడు. సెల్ ఫోన్ తయారు చేసినోడు ఉన్నాడు, బైక్ తయారు చేసినోడు ఉన్నాడు, విమానం తయారు చేసినోడు ఉన్నాడు, రైలు తయారు చేసినోడు ఉన్నాడు, భూమి మీద నీవు వేసుకునే వాచ్ తయారు చేసుకుని ఉన్నాడు, నువ్వు టీవీ చూస్తున్నావు, టీవీ తయారు చేసినోడు ఉన్నాడు. వాడు కనబడకపోయినా వాడు ఉన్నాడు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ జపాన్ అంటావు కదా, మేడ్ ఇన్ గాడ్. ఈ సృష్టిని తయారు చేసింది దేవుడు. కనబడకపోయినా దేవుడు ఉన్నాడు. నీ ఇంట్లో టీవీ ఉంది, ఆ టీవీని తయారు చేసినోడు కూడా నీతో పాటు వచ్చి కనబడాలా ఇప్పుడు? నీ ఇంట్లో బైక్ ఉంది, ఆ బైక్ని తయారు చేసినోడు కూడా నీ పక్కలో ఉండాలా ఇప్పుడు? ఈ సృష్టి అంతా కూడా దేవుడు తయారు చేశాడు. దేవుడు ఉన్నాడు. ఆయన నువ్వు కనబడమంటే కనబడు, ఆయన ఇష్టమే. నీ 2 కళ్ళతో చూడలేవు. నాకు అసలు అక్షరాలు కనబడక అద్దాలు వేసుకున్నాడు. 100 మీటర్లో ఉండే మనిషిని మనం ఈ 2 కళ్ళతో పసిగట్టలేమే. మానవుని కళ్ళకు పరిమితి ఉంది, మితి ఉంది. ఈ కళ్ళతో దేవుడిని చూడలేవు.
దేవుణ్ణి చూడాలంటే అహోరాత్రములు తపస్సు చేయగలగాలి. నువ్వు నీ లోపల మనోనేత్రాలు తెరవబడాలా, విశ్వాస నేత్రాలు తెరవబడాలా. అప్పుడు దేవుడు చూడాలి. నువ్వు దేవుని చూడడం అంటే అంత ఆసామాసి కాదు. అర్థమైందా? చెంబులో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో తేటగా ఉంటాయి, మినరల్ వాటర్, డబుల్ మినరల్ వాటర్. కానీ అందులో పురుగులు ఉన్నాయి. అందులో ఏమున్నాయి? అందులో బ్యాక్టీరియా ఉంది. ఆ యొక్క నీళ్ళల్లో బ్యాక్టీరియా ఉన్నది నీ కంటికి కనబడదు, కానీ మైక్రోస్కోప్ దగ్గర తీసుకెళ్లి చూస్తే అందులో బ్యాక్టీరియాస్ కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ కళ్ళతోనే మనం దేవుని చూడకూడదు. నువ్వు గ్రంథం చదవాలి. ఏం చదవాలి? గ్రంథం చదువు, విశ్వాన్ని చూడు. దేవుడు ఉన్నాడని నీకు ఆనవాలు అర్థమవుతుంది. దేవుణ్ణి చూస్తే అందరూ నమ్ముకుంటారండి, అవునా లేదా? చూస్తే అందరూ, ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వాసం ద్వారా నీ అంతకు నువ్వే వెతకడం ప్రయత్నం చేయాలి. ఆయన ఏం చేయాలి? పోస్ట్ ఆఫీస్ కావాలంటే ఊరకుండా ఎంతమందిని అడుగుతావు? బ్యాంకు నీకు తెలియదనుకో ఎంతమందిని అడుగుతావు? సినిమా హాల్ నీకు తెలియదనుకో ఎంతమంది అడుగుతావు? ఏ హైదరాబాద్కో ఏ అనంతపురంకో పోతే నీకు తెలియని అడ్రస్ ఎంతమందిని అడుగుతావు? అడుగుతావా లేదా? మరి అక్కడికి నువ్వు వెళ్ళాలి, కానీ అది నీ దగ్గరికి రాదు. దేవుడు కావాలంటే దేవుని దగ్గర నువ్వు రావాలి, కానీ దేవుని దగ్గర రాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నీ అవసరం అది, ఆయన అవసరం కాదు. చెప్పాను కదా, మనుషుల చేతులతో సేవింపబడువాడు దేవుడు. ఆయనకి ఏదైనా కొదువు ఉన్నట్లు నిన్ను అడిగేవాడు కాడు. నీకు అవసరం ఉంటే, నువ్వు నరకానికి పోకుండా నువ్వు నిజ దేవుని తెలుసుకోవాలనుకుంటే, నీ పాపాలు కడగబడాలనుకుంటే నువ్వే రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. చంద్రబాబు నాయుడుతో పని ఉంటే నువ్వు పోతావా, ఆయన వస్తాడా? ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు నీతో పని ఉంది రా అన్నావు అని వస్తాడేటి? ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడే రాడు, ఆఫ్టర్ ఆల్ పిఎం ప్రధానమంత్రే రాడు, నీ మాట వినడు లేదా? మొన్నటి రోజున సోనియా గాంధీ వచ్చిందండి. సీఎం ఎవరు? కాంగ్రెస్ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ దగ్గరికి పోతూ ఉంటే అట్లా సెక్యూరిటీ ఏం చేశాడు తెలుసా? ఏం చేసినాడు? ముఖ్యమంత్రిని తోసి పడేసిన అవతలకి. ఒక ప్రధానమంత్రి దగ్గరకు కూడా నడవకూడదట. ఎవరో సీఎం. ఆమె ప్రధానమంత్రి కూడా కాదు, అధ్యక్షురాలు అంతే. ఒకసారి జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే అయింది. ముందుకు పోతున్నాడు నరేంద్ర మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇట్లా ఆనుకునే పోయినాడు. సెక్యూరిటీ ఏం చేసినాడు? ఇస్తురు పడేసిన అవతలకి. సీఎంకే పిఎం దగ్గర కలిసే యోగ్యత లేనప్పుడు సకల సృష్టిని కలిగించిన చిరంజీవి, మృత్యుంజయుడు, జీవాధిపతి, నిత్యమున్నవాడు, మరణము లేనివాడు, పుట్టుక లేనివాడు, కాలం లేనివాడు, ఉన్నవాడు, అనువాడు, శాశ్వత కాలం ఎరిగినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలం ఎరిగినవాడు, ఆయనకంటూ తెలియంది ఏదీ లేదు. అంత మహాదేవుడు, ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని దేవుడు. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అన్న దేవుడు నీకు రెండు కళ్ళకి, ఈ పరిమితి గల కళ్ళకి, సమాధులు పెట్టే కళ్ళకి కనబడాలా? నీకు అవసరమైతే రా దేవుని దగ్గరికి, వచ్చి పరిశీలన చేయి, తెలుసుకో. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నీ పాపాలు కడగబడాలి అంటే, నువ్వు స్వర్గానికి దేవుని దగ్గరికి శాశ్వత కాలం వెళ్ళాలి అంటే, యేసు ప్రభువారు నీ కోసం బలైపోయారు. ఆ బలి పశువు మీద నువ్వు విశ్వాసం ఉంచితే, ఆ రక్తం పరిశుద్ధమైంది గనక నీ పాపాలన్నీ తుడిచివేసి నిన్ను స్వర్గానికి మరణించిన తర్వాత దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఈ రాత్రి ఈ విషయాలు విని మీ హృదయములను భద్రపరుచుకొని తెలుసుకోవాలనుకుంటున్నావా? రా దేవుని దగ్గరికి. ఇదే ఊర్లోనే చర్చ్ నడుస్తుంది. రా, దేవుని విషయాలు చెబుతారు. రా, దేవుని కోసం అనేక విషయాలు మాట్లాడతారు. రా, నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీవు అలిసిపోయేదాకా తెలుసుకుందువు. రా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజ దేవుడు, సత్యదేవుడు, మనందరి కోసం దిగి వచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, మన యొక్క పాపపు మతిని మార్చడానికి వచ్చాడు. మన పాపపు మనసును మార్చడానికి వచ్చాడు. మన జీవితాలని మార్చడానికి వచ్చాడు. మన మనసును మార్చడానికి వచ్చాడు.